అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది రద్దు చేయడానికి ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లుని పీడీఎఫ్గా మేము పూర్తిగా బలపరుస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ప్రధానంగా సివిల్ కోర్టులకి స్థానం లేకుండా చేశారు. మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ప్రజాస్వామ్యంలో కోర్టుకి స్థానం లేకుండా చేస్తే ఎలా? ఇవన్నీ కూడా చూస్తే దాదాపు వాళ్ళే మార్కెట్ అంతా కూడా వాళ్ళ బ్రాండ్స్ను పెట్టుకుని నడిపిన విధంగా క్లియర్గా కనపడుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2022-23 వచ్చేటప్పటికి ఎస్ఎన్జి 43% వాళ్ళ స్టాక్కి 140 రేంజ్లో సేల్ జరిగింది అధ్యక్ష. డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ మేజర్ ఎంఎన్సి అండ్ బ్రాండ్స్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ వీళ్ళు 18-19 సంవత్సరానికి 31.9% వాళ్ళు ఉంటే కేవలం 23-24లో అసలు వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా తీసుకోలేదు. వాళ్ళకి వెళ్ళిపోయారు, రెన్యూల్ చేసుకోవడానికి భయపడిపోయారు అధ్యక్ష. అదేవిధంగా ప్రెనాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 7.53 ఉంటే 0. ఎలైడ్ బ్లెండెడ్ అండ్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 7.43 ఉంటే 5.25, అది కూడా చివరిలో ఇచ్చారు అధ్యక్ష. జాన్ డిస్టరీస్ ఇలా చూస్తే ఇవన్నీ కూడా టాప్గా ఉండే గతంలో 18-19 సంవత్సరాల్లో 53.21% ఉంది, కేవలం 5.25%. అంటే ఇలాంటి మేజర్ బ్రాండ్స్ అన్నీ కూడా ప్రజలకు దూరం చేసి అవన్నీ కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టే బ్రాండ్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎస్ఎన్జి గ్రూప్ టాప్ మార్కెటెడ్ బ్రాండ్స్ కూడా వాళ్ళకి సప్లై చేసి చెప్తున్నారు అధ్యక్ష. ఎస్ఎన్జి షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 23-24 12.499, అంతకుముందు 3.65 ఉండేది. పెరల్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 10.47, అంతకుముందు 0. స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ 7.72, అంతకుముందు 5.73. ఇట్లా చూస్తే టోటల్గా 43.48 23-24లో ఉంటే 18-19లో కేవలం 16.96. అంటే వాళ్ళు ఎంత పనికిరానిటువంటి బ్రాండ్లు వాళ్ళు సృష్టించుకుని తయారు చేసి కొత్త కంపెనీలు చేసినటువంటిది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. అలాగే ఇవి ఐఎంఎఫ్ఎల్లో టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ అధ్యక్ష. ఇది చాలా ఫాస్ట్గా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఫాస్ట్గా మూవ్ అయ్యే బ్రాండ్స్ అధ్యక్ష. ఆఫీసర్స్ చాయిస్ సుప్రీం విస్కీ 35 లక్షలు ఉండేది 18-19లో, 35 లక్షల కేసులు ఉంటే కేవలం 5 లక్షలు, అది కూడా లాస్ట్ ఇయర్లో. ఇట్లా ఓవరాల్గా అన్నీ కూడా అధ్యక్ష దాదాపు 5 బ్రాండ్లు కూడా ఇచ్చాం. హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ 21 లక్షల కేసెస్ అమ్మేవాళ్ళు అధ్యక్ష, కేవలం 0. ఇట్లా చూసుకున్నట్టయితే 0.91% మాత్రమే ఈ బ్రాండ్స్ అవైలబిలిటీ చేశారు. అలాగే టాప్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్లోనే వాళ్ళు పెట్టుకున్నాయి అధ్యక్ష. సిరీస్ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ 18.0 18,97,693 23-24లో అధ్యక్ష. గ్రేసన్ సిల్వర్ స్ట్రైప్స్ ఒరిజినల్ రిజర్వ్ విస్కీ 18-19 0 16,92,396 కేసు. రాయల్ ప్యాలెస్ విఎస్ఓపి బ్రాండ్ 0 అంతకుముందు 18-19లో, 23-24 వచ్చి 15,71,923. ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ 18-19 0 14,57,004 కేసులు. గ్రేసన్స్ కింగ్స్ వెల్ సెలెక్టెడ్ ఇండియన్ బ్రాందీ 0 11,28,000. అంటే వాళ్ళు సృష్టించుకున్నటువంటి వాటికే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లాగే బీర్ కూడా ఈ టాప్ మూవింగ్ బ్రాండ్స్ అధ్యక్ష. ఈ కింగ్ ఫిషర్ కానీ, నాకౌట్ కానీ, బడ్వైజర్ కానీ ఇవి చాలా గుర్తింపు ఉండే ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా అవైలబుల్ లేకుండా చేశారు. 18-19 సంవత్సరంలో 1 కోటి కేసులు ఉండే అధ్యక్ష కింగ్ ఫిషర్ వాళ్ళు, కేవలం 11,83,000 అంటే 11%. నాకౌట్ 66,35,000 కేసులు మూవ్ ఉంటే 18-19లో 0. బడ్వైజర్ కూడా అంత అధ్యక్ష 22 లక్షలు ఉంటే 0. వీళ్ళు కొత్త సృష్టించారు. చాలాసార్లు మన అధ్యక్షులు గారు మేము కానీ ప్రచారానికి చెప్తుంది బూమ్ బూమ్. ఆ బూమ్ బూమ్ బ్రాండ్లకి వేరే పేర్లు పెట్టి బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 25,53,436 కేసులు అధ్యక్ష. అట్లాగే ఒరిజినల్ బీరా 91 బూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ 18,14,578 18-19 0. బ్లాక్ బాస్టర్ అల్ట్రా ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 12,11,579
18-19 అధ్యక్ష. ఈ రకంగా బీర్ మార్కెట్ని అలాగే ఐఎంఎఫ్ఎల్ చీప్ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకుని దాని ద్వారా ఆదాయం పొందడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మేజర్ ఎంఎన్సి మార్కెట్ అంతా కూడా మన నుంచి దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు రావడానికి కూడా చాలా భయపడిపోయి వీళ్ళ ఎస్ఎన్జి వీళ్ళందరూ కూడా వాళ్ళు హస్తగతం చేసుకుని వాళ్ళు కంపెనీలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు బిల్స్ 127 కోట్ల పెండింగ్ బిల్స్ పెట్టేశారు ఎంఎన్సి కంపెనీకి సంబంధించినటువంటి. ఇవన్నీ కూడా వాళ్ళు చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ చేసుకోవడం ఆపేశారు. వాళ్ళు ఎందుకంటే బయట కట్టుకోవాలి కాబట్టి అవన్నీ కూడా ఆపుకోవడం జరిగింది అధ్యక్ష. అదర్ ఎలిగేషన్ ఇర్రెగ్యులర్ కండక్ట్ ఆఫ్ ఆపరేషన్స్, ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్. ఇదే అధ్యక్ష. టోటల్ సేల్ మొత్తం కూడా ఓన్లీ క్యాష్, ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడం లేదు. ఎవరైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటిది ఎక్కడ కూడా లేవు. ఈ సేల్ అంతా కూడా క్యాష్ సేలే. చాలా టోటల్ సేల్ రీటైల్ షాపులో 99,413 కోట్ల రూపాయలు జరిగితే ఈ డిజిటల్ పేమెంట్స్ వచ్చే అధ్యక్ష కేవలం 615.44 కోట్లు, అంటే 0.62% మాత్రమే డిజిటల్ పేమెంట్స్. ఎందుకు డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదంటే ఈ ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని వాళ్ళు షాపులో కొన్ని పెట్టి అమ్మడం కూడా జరిగింది. అట్లాగే బయట కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు చేసుకోవడం, క్యాష్ చేసుకోవడం, దీనికోసం మాత్రం ఎక్కడ కూడా దీన్ని చేయలేదు. దీని మీద కేసులు కూడా కట్టారు అధ్యక్ష. గవర్నమెంట్ షాపుల్లో గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్లో 20 షాపుల్లో కట్టారు అధ్యక్ష. 9 జిల్లాలు. ఎన్డీపీఎల్ సేల్ కేసెస్ 49 మందిని అరెస్ట్ చేశారు అధ్యక్ష. ది యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ఎన్డీపీఎల్ సోల్డ్ త్రూ గవర్నమెంట్ రీటైల్ షాప్ 19-24 ఇవన్నీ కూడా గవర్నమెంట్కి లాస్ జరిగే విధంగా వాళ్ళు చేసి వాళ్ళ స్వార్థ లాభాల కోసం చేశారు. ఇది కేవలం దొరికినాయి అధ్యక్ష, దొరకని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటికి తీయాలని మేము అన్ని రకాలు కూడా ఎంక్వైరీలు అన్నీ కూడా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఈ ఇల్సిట్ లిక్కర్ అంటే దాంట్లో ఏం కలుపుతున్నారో తెలియదు, అవి కొన్ని బాగోలేదు, దానివల్ల మాకు తలపోటు వస్తుంది, మేము పని చేసుకోలేకపోతున్నాం అని చాలామంది మాకు వచ్చి చాలాసార్లు చెప్పారు అధ్యక్ష. దానివల్ల మేము చూసిన సందర్భాల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, పెరాలసిస్ వచ్చినాయి. చాలా ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనపడింది అధ్యక్ష. దాదాపు 100% సూసైడ్ రేట్ పెరిగింది అధ్యక్ష. 18-19 కన్నా 100% ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019-21 ఇవన్నీ కూడా చూస్తే సెక్షువల్ వైలెన్సెస్ బై హస్బెండ్స్, ఎమోషనల్, ఫిజికల్ వాళ్ళ మీద దాడులు చేయటం, తాగి కొట్టిన దాంట్లో 76.40% మహిళలు సఫర్ అయ్యారు అధ్యక్ష. అలాగే లివర్ డ్యామేజ్ వచ్చినాయి 19తో కంపేర్ చేస్తే 52% పెరిగింది అధ్యక్ష. లివర్లో ఈ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మందు తాగడం వల్ల 52%. ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో తెచ్చుకున్నట్టు మనకున్న డేటా ప్రకారం చెప్తున్నా అధ్యక్ష. అట్లాగే కిడ్నీస్ 2019లో 52-54% పెరిగినాయి అధ్యక్ష. ఈ లివర్ కేసులు కానీ కిడ్నీ కేసెస్ కానీ పెరాలసిస్ వచ్చి పడిపోయి ఇళ్లలో ఉన్నటువంటి సందర్భాలు కానీ చాలామంది చనిపోయారు, ఇంకా చనిపోయిన డేటా కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో అధ్యక్ష ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో 343 మంది 2020 నాటుకుంటే ఇప్పటికీ 4,913 మంది డీ అడిక్షన్ సెంటర్లో పెరిగారు అధ్యక్ష. అంటే 1300% పెరిగింది ఒక్క గుంటూరు జీజీహెచ్లో. రాష్ట్రం అంతా చూస్తే ఇన్ని లక్షల మంది పెరిగారనేది మనం ఒకసారి చూడాలి అధ్యక్ష. తీవ్రంగా హెల్త్ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమి ఇస్తున్నారో తెలియదు, ల్యాబ్లు ఏమన్నాయో తెలియదు, ఏదో వాళ్ళ కంపెనీ స్టిక్కర్ వేస్తున్నారు, బ్రాండ్ పేరు పెడుతున్నారు, ఆ బ్రాండ్ కూడా చెప్పుకోవడానికి కూడా లేనటువంటి బ్రాండ్లు అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇదే కాకుండా సాక్రిఫైసింగ్ ద ఫ్యూచర్ రెవెన్యూస్, భవిష్యత్తులో వచ్చే ఆదాయాల మీద కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి చేశారు అధ్యక్ష. నాన్ కన్వర్టబుల్
డిబెంచర్ పర్మిషన్స్ టు ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ అన్కండిషనల్ ఇర్రివోకబుల్ గ్యారంటీస్. అంటే అసలు ఎలా ఈ ఫండ్స్ తీసుకురావాలనే దానికి అప్పు తెచ్చుకోవడానికి చివరికి తాగబోతు ఏదైతే డ్రింకర్స్ను కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది క్లియర్గా. 13,148 కోట్ల రూపాయలు